నేను నా పేరు ఎస్ మోసిన్ అహ్మద్. మా దర్గా హజరత్ అఖ్తర్ అలీ ఖాన్ దర్గా ఉంది. ఆ దర్గాకి సంబంధించి మరి ప్రాపర్టీ మా పూర్వీకులది. ఈ ప్రాపర్టీ నా ప్రాపర్టీ అనేసి అఫ్జల్ ఖాన్ హరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఇందువల్ల మా బరియల్ గ్రౌండ్ ఉంటే దాన్ని క్లీన్ చేసేదానికి వస్తే దాన్ని కూడా అబ్జెక్షన్ చేస్తున్నాడు. వాళ్ళ కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళు ముగ్గురు కలిసి కుమ్మక్కయ్యి మమ్మల్ని చాలా టార్చర్ చేస్తూ ఉన్నారు. ఇబ్బంది. మేము పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇంకా ఏమరా అంటే మనం సబ్ ఇన్స్పెక్టర్ కి కంప్లైంట్ చేస్తే ఆయన సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి అఫ్జల్ ఖాన్ ఫోన్ చేసి అఫ్జల్ ఖాన్ ఏం చెప్తాడో అది వీడు చెప్తా ఉంటాడు. వీడు గవర్నమెంట్ ఎంప్లాయా, అఫ్జల్ ఖాన్ గవర్నమెంట్ ఎంప్లాయా చెప్పండి. వీడు అర్షద్ ఏం చేస్తాడంటే ముగ్గురు కలిసి కుమ్మకి ఏం చేస్తారంటే మీరు ఇది కట్టాలంటే సమ్ అమౌంట్ అడుగుతా ఉన్నారు. ఎట్లా చేద్దాము? మా జాగా మేము కట్టుకునేది కూడా అమౌంట్ ఇవ్వాలనా? మా పూర్వీకులది మా బరియల్ గ్రౌండ్ పడిపోయింది, గోడ పడిపోయింది, కుక్కలు పోతా ఉన్నారు. అది ఇది చాలా కుప్ప చేరిపోయింది. దాంట్లో ఇంచుమించు 35 లోడ్ కుప్పది ఎత్తినాము. ఎత్తిన తర్వాత ఇప్పుడు చూడండి బరియల్ గ్రౌండ్ ఎట్లా ఉంది అనేసి. ఇప్పుడు దానికి అడ్డంగా గోడ కట్టడానికి వస్తాడు. ఇప్పుడు కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తాడంటే మేము ఇంట్లో వెళ్ళినప్పుడు మా దర్గా దగ్గర వచ్చి ఫోటో పట్టి ఆడోళ్ళు ఉంటే వేరెవరో తాగేసి మనుషులు పంపిస్తున్నాడు. ఆడోళ్ళ పైనకి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. డిఎస్పీ గారిపై కంప్లైంట్ ఇస్తాం ఇప్పుడు.